ముఖ్యంగా చెప్పాలంటే వెనిజులాలో డెమోక్రసీని తీసుకొచ్చేందుకు ఈవిడ ఫారెన్ హెల్ప్ కోరింది, ఫారెన్ ఇంటర్వెన్షన్ కోరింది. దాంతో వెనిజులా సుప్రీంకోర్టు కూడా ఈవిని తప్పు పట్టిందనమాట. ఈవిడ పైన బ్యాన్ ని అప్లిఫ్ట్ చేశారు. అయితే ఈవిడ మాత్రం డెమోక్రసీ కోసం తన పోరాటాన్ని ఆపలేదు. అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ లో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళు మార్కో రూబియో కావచ్చు, మైక్ వాల్జ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆవిడకి నోబెల్ ప్రైజ్ రావాలని సపోర్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ కూడా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం కృషి చేశారు, మనకు తెలుసు. అయితే ఈవిడికి మొన్న నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటించగానే ఈవిడ ఈ అవార్డుని వెనిజులాలో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ మరియు డొనాల్డ్ ట్రంప్ కి అంకితం చేశారు. అంటే ఎవరైతే పీస్ ప్రైజ్ కోరుకున్నారో ఆయనకే తనకు వచ్చిన పీస్ ప్రైజ్ ని మారియా అంకితం చేశారు. ఒక అజ్ఞాతవాసి, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వ్యక్తి, లాటిన్ అమెరికా దేశాల్లో ఈవిడ పేరు మారుమోగుతుందన్నమాట. ఈవిడకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వటం అంటే డెమోక్రసీకి పెద్దపీట వేయటమే.